ఉన్నటువంటి సుమారుగా 115 సంవత్సరాల క్రితం స్వామివారి అర్థమై ఇది 1926 సంవత్సరంలో ఈ దేవాలయంలో ఉపయోగించమని చెప్పిన వారు అర్పించారు. అటువంటి ఆ ప్రాచీన ఈ పొన్న చెట్టు అనేటటువంటి ఈ దివ్యమగు స్తంభాన్ని మీ అందరినీ చూసి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి సేవలో తరించి మీ అందరికీ కూడా శుభాశీస్సులు ఇద్దామని చెప్పి ఎక్కడి నుంచో ఎంతో వ్యయ ప్రయాసాలు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ గ్రామం యొక్క ఆడపడుచుగా పసుపు కుంకాలన్నింటినీ కూడా స్వామివారికి వద్ద నుంచి తీసుకుని స్వామివారి వద్ద నుంచి తీసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీ అందరికీ ఇవ్వాలని చెప్పి వచ్చినటువంటి మాతాజీ కాశీ నుంచి వచ్చారండి ఇక్కడికి. రాజలక్ష్మి గారు ఆ పొన్న చెట్టు దీపాన్ని ప్రజ్వలనం చేయవలసిందిగా మనవి చేస్తూ భక్తులందరి కోరిక మేరకు ఆవిడ కరతాళాలకు నుంచి దీపారాధన ఎడం చేయండి ఆయన. సాక్షి అభిక్ష యావత్ పూజా సమాప్తి యావత్ దుఃఖిరాధవ ध्यानमावाहनादि षोडशोपचारपूजां समर्पयामि हरिद्राचूर्णं कुङ्कुमाक्षतं समर्पयामि सर्वोपचारपूजां समर्पयामि అలా సరేలే ఇవ్వాలి ఏముంది గోపి వాళ్ళ అబ్బాయి కాశీకి 40 కిలోమీటర్ల దూరంలో సుందర్వాడ బాలోని ఉత్తరప్రదేశ్ చెరువులో అమ్మవారి మాతాజీ గారు అక్కడ శివాలయం నిర్మించడం జరుగుతుంది. సువిశాలమైన 100 ఎకరాల్లో అమ్మవారి మాతాజీ గారు శివాలయం నిర్మించడం జరుగుతుంది. శివలింగం 180 అడుగుల శివలింగాన్ని మాతాజీ గారు ప్రతిష్ఠించడం మరికొద్ది రోజుల్లో ఆ యొక్క మహత్వమైన కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. మాతాజీ గారు కాశీలో ఉన్న 50 కిలోమీటర్లలో ఉన్న సుందరం బాలోని ఉత్తరప్రదేశ్ యోగి గారు, మోడీ గారు, అమిత్ షా గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క 100 ఎకరాలు గవర్నమెంట్ వారికి కేటాయించడం జరిగింది. మన రాజగ్రామ ఆడపడుచుగా మన ఊరిలో ఈ యొక్క కళ్యాణానికి మీరు హాజరు కావాలమ్మా అంటే ఎన్నో పనులు వదులుకుని మన కోసం మన ఊరు వాళ్ళు పిలిచారు. నేను రాకపోతే ఎలా, మీకోసం నేను ఎప్పుడైనా వస్తానని మన రాజగ్రామం రావడం జరిగింది. ఈ యొక్క కళ్యాణ కార్యక్రమము తదనంతరం సాయంత్రం ఊరేగింపులో కూడా మాతాజీ గారు పాలు పంచుకోవడం జరుగుతుంది. ఈ దేవుడి సేవకై నేను వచ్చా, మీ ఊరికి నేను వచ్చాను, మీరు ఈ రోజు
ఏ సేవకైనా నేను ఇక్కడ మీ ముందందరికీ దర్శనం కల్పిస్తానని చెప్పడం జరిగింది. మాకు ఎంతో సంతోషదాయకం. మాతాజీ జై మాతాజీకి, అందరు రాజ్యాలకి మాతాకి. చాలా సంతోషం అమ్మా మీరు రావడం. వీళ్ళందరి స్వామివారి కళ్యాణం కార్యక్రమాన్ని కానీ ఈ యొక్క అభిషేక కార్యక్రమాన్ని కానీ మీరు దగ్గరుండి ఇవన్నీ కూడా జరిపించడం చాలా సంతోషదాయకమైనటువంటి అంశం. మీరందరికీ కూడా మీ ఆశీస్సులు చక్కగా ఉండాలని, ఈ కుటుంబాలన్నీ కూడా వృద్ధిలోకి రావాలని, అలాగే మీరు జగత్ కళ్యాణ సంకల్పంతో జరిపిస్తున్నటువంటి ఆలయ నిర్మాణం కూడా మా నాగేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో జగద్విఖ్యాతం కావాలని చెప్పని, జగత్ ప్రసిద్ధి కావాలని చెప్పని కోరుకుంటూ, మీ మాతాజీకి అందరూ కూడా ఒక్కసారి మీ మనస్సులోనే అందరూ కూడా నమస్కారం చేయండి. కూర్చోండి, అలాగే ఎవరి స్థానంలో కూడా కూర్చోండి. పార్వతీపదయే హర హర మహా